ఏ సైజు బ్లౌజులకైనా కూడా ఇలాగా వేళ్ళ కొలతలతోటి మనము ఫ్రంట్ సైడు డాట్స్ అనేటివి వేసుకున్నట్లయితే కప్ అనేది చాలా నీట్‌గా వస్తుంది. ఫస్ట్ అయితే మనము ఉక్స్ పట్టి, కాజా పట్టి ఎదురెదురుగా పెట్టుకొని రైట్ సైడ్ కిందకి, రాంగ్ సైడ్ పైకి పెట్టుకునేసి మనం ఎడమ చేతి ఉన్నదాన్ని 4 వేళ్ళు పెట్టుకునేవాళ్ళనమాట. ఇలాగా ఎక్కడికైతే మనము హెచ్చు తగ్గులనేది కరెక్ట్‌గా వస్తుందో అక్కడ పెట్టుకొనేసి ఇక్కడొచ్చేసి నేను 2 వేళ్ళు రెండో గెట్టు ఉంటుంది కదా! ఆ గీత మందం వైపు పెట్టుకుంటున్నాననమాట. అలా పెట్టుకున్నట్లయితే మనకు 2 ఇంచులు వచ్చినట్టనమాట. ఒకవేళ పెద్ద సైజు వరకైతే 2.5 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడొచ్చేసి మనము మెడపట్టి వేయడానికి వదులుంటాం కదా ఖర్చు, ఆ ఖర్చును వదిలేసుకొనేసి మధ్యలో మడత పెట్టేసుకోవాలనమాట. ఇక్కడ మనకు కనిపిస్తుంది క్రాస్‌గా వస్తుంది. ఆ క్రాస్‌గా వచ్చే దగ్గరికి ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇక్కడొచ్చేసి మెయిన్ డాట్ దగ్గర నుంచి తీసుకోవాలనమాట. మనము ఈ ఈ డాట్ మాత్రం మనం మెయిన్ డాట్ ఆధారంగానే తీసుకొని వేయాలనమాట. మెయిన్ డాట్ దగ్గర నుంచి పట్టుకొనేసి స్ట్రెయిట్‌గా పట్టుకున్నామంటే ఒక లైన్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా మీరు చూసారు కదా! వంపు అనేది తిరుగుతుంది. ఆ వంపు తిరిగిన దగ్గరికి మనం ఒక కుట్టు అనేది వేసేసి సరిపోతుందనమాట. అక్కడ వరకు వేసుకుంటే నీట్‌గా వస్తుంది కప్ అనేది. చూసారా ఎంత బాగొచ్చిందో. అలాగే రెండో సైడ్ కూడా మనం తీసుకునేసి దీనికైతే 3 వేళ్ళు తీసుకోవాలనమాట. 3 వేలు వెడల్పుతో తీసుకునేసి ఇలా పెట్టేసుకొని డాట్ అనేది వేసేసుకోవాలనమాట. వేసేసుకున్న తర్వాత దీనికి 2 డాట్‌లనేది వేసుకోవాలి. మెయిన్ డాట్‌ని 2 సార్లు కుట్టుకోవాలి. అలాగే మనము ఇంకొక 2 వచ్చేసి ఒకసారి కుట్టుకుంటే సరిపోతుందనమాట. అలా కుట్టేసుకోవాలనమాట. ఇలా కుట్టుకున్నట్లయితే మనకు కప్ అనేది చాలా నీట్‌గా వస్తుంది. పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. ఏ సైజు బ్లౌజులకైనా ఇలా కుట్టి చూడండి ఒకసారి. మనకు స్ట్రెయిట్‌గా లైను అనేది వచ్చేస్తుందనమాట. మెయిన్ డాట్ ఎదురుగుండా లైన్ అనేది వచ్చేస్తుంది. ఇలా కుట్టేసుకున్నారంటే మనకు ముందు సైడు ట్రయాంగిల్ షేప్ రావాలి కదా! ఆ ట్రయాంగిల్ షేప్ అనేది నీట్‌గా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి వేళ్ళతోటి. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇయ్యడం అయితే మర్చిపోకండి.